సమస్యలు పరిష్కరించలేని పరిస్థితుల్లో ప్రజలే తమ సొంత డబ్బులతో పనులు చేయించుకుంటామని చెప్పాల్సి వస్తోంది. పన్నులు కడుతున్న ప్రజలకు విన్నపాలు కాదు, పరిష్కారాలు కావాలి. కానీ నేడు సమస్యలు ఎదురైతే ప్రభుత్వాన్ని ఆశ్రయించకుండా మేమే మా డబ్బులతో చేయించుకుంటాం అని ప్రజలు అనాల్సి వస్తుంది. ఇది వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. ఇప్పటికైనా పాలకులు మేల్కొని ప్రజల సమస్యలకు సకాలంలో స్పందించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని గుర్తించాల్సిన సమయం వచ్చింది. లేదమ్మా, మీరు డబ్బులు ఏమి ఇవ్వనవసరం లేదమ్మా. హలో శంకర్, ఇది మనం ఆ రోజు అంబేద్కర్ నగర్ పోయామా, లాస్ట్ లైన్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి. అదేమైంది? ప్రాబ్లం ఇంకా వస్తుందంట. లైన్లో ఉన్నారు, మాట్లాడు ఒకసారి. హలో హలో, చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం. చాలా డేస్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ 2 days నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఇంటి ముందే ఉంది మాకు. మనం ఆ రోజు పోయినప్పుడు అక్కడ ఛాంబర్ రిపేర్ చేద్దాం అనుకున్నారు కదా, రిపేర్ కాలేదా ఛాంబర్ ఇంకా? సరే, ఇప్పుడైతే ప్రస్తుతానికి పోయి అది క్లియర్ చేయండి. నేను మళ్ళీ ప్రవీణ్తో కూడా మాట్లాడతా. మేడం, ఒకవేళ ఇక్కడ మనకి ఫండింగ్ రాకపోతే కనుక మేము వేసుకొని చేసుకుంటాం. లేదమ్మా, మీరు డబ్బులు ఏమి ఇవ్వనవసరం లేదమ్మా. ఇప్పుడు శంకర్ వస్తాడు. లేదు, జనరల్లీ గవర్నమెంట్ వర్క్స్ టైం ప్రాసెస్ ఉంటుంది, అట్లా ఏం లేదు, వర్క్ జరుగుతుంది. కానీ మీరు ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఏం డబ్బులు ఇవ్వకండి. ఎవరికి డబ్బులు ఇవ్వనవసరం లేదు. డిమాండ్ ఏం చేయరు వాళ్ళు. మీకు ఇష్టంతో ఏమన్నా చాయ్ పానీకి ఇస్తే ఇవ్వండి, కానీ వాళ్ళు డిమాండ్ చేయరేమి. మీరు అది క్లీన్ చేయించుకోండి. ఇంకొకటి, నెక్స్ట్ టైం ఏది ఉన్నా సరే నాకు వెంటనే వాట్సాప్లో పంపించండి మీరు. ఓకేమ్మా, శంకర్ వెంటనే పంపించేసి. ఓకే, థ్యాంక్ యూ.